శ్రీశైలం నల్లమల ఘాటు రోడ్డంతా ప్రమాదాలను పడి నెత్తురొడుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం కర్ణాటక రాష్ట్రం నుంచి సిరుగుప్ప ప్రదేశం నుంచి శ్రీశైల క్షేత్రానికి దర్శనార్థమై వస్తున్న కర్ణాటక ప్రైవేటు బస్సు ఇక్కడ చిన్నారుట్ల వద్ద అదుపు తప్పి కొండను ఢీకొనడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ముఖ్యంగా డ్రైవరు విషమ పరిస్థితుల్లో ఉండగా 20 మంది గాయాలు పాలయ్యారు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడాను ఈ యొక్క ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నది. మొన్న కూడాను బెంగళూరు నుంచి శ్రీశైలానికి బెంగళూరుకి వెళ్ళే బస్సు కూడాను అదుపు తప్పి ఒక గుంతలో పడడంతో అక్కడ కూడా గాయాల పాలన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కారణము ఈ యొక్క ఇరుకు రోడ్లలో ఈ రైలింగ్ సైడ్ కూడా రైలింగ్ వేయడంతో ఆ రైలింగ్కి బస్సు పక్కపక్కన వెళ్ళడానికి కూడాను కంజెస్టెడ్గా అవడంతో ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ వేసవి సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు కానీ పర్యాటకులు కానీ ఈ యొక్క శ్రీశైల క్షేత్రానికి రావడానికి కానీ ఇష్టపడుతున్నారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున వాహనాలు కూడా శ్రీశైల క్షేత్రానికి వస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు కూడాను ఈ యొక్క రహదారి వెంబట కూడా స్పీడ్ బ్రేకర్లు వేసినప్పటికీ మితిమీరిన వేగంతో వాహనాలు నడపడము, అదేవిధంగా వేగవంతమైన వాహనాలు ఉండడంతో ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు నిర్వహించినప్పటికీ ఈ మాత్రము అదుపు చేయలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ వాహనదారులు కానీ డ్రైవర్లు కానీ ముఖ్యంగా గమనించి మన వద్ద ప్రయాణికులు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారని గమనించి సురక్షితమైన ప్రయాణం కోసం మంచి డ్రైవింగ్ చేస్తే ఈ యొక్క ప్రమాదాలను అదుపు చేసిన వారం అవుతామని ఇక్కడ రోడ్డు సేఫ్టీ అధికారులు కూడా తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఘాటు రోడ్లలో మాత్రము చాకచక్యంగా నడపకపోతే ప్రమాదాల బారిన పడడం తథ్యం అనేసి ఈ యొక్క చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరాతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.